నమస్కారం. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన పౌరాణిక రహస్యాన్ని విశ్లేషించబోతున్నాం. అదేంటంటే శివుణ్ణి నీలకంఠుడు అని ఎందుకు పిలుస్తారు? ఈ పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను, దానికి సంబంధించిన చారిత్రక, పౌరాణిక ఆధారాలను ఈ విశ్లేషణలో లోతుగా పరిశీలిద్దాం. ఎలాంటి ఆలస్యం లేకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. అసలు ఒక శక్తివంతమైన దేవుడి గొంతు శాశ్వతంగా నీలిరంగులోకి ఎలా మారుతుంది? ఆలోచించండి. ఇది కేవలం ఒక సాధారణ ప్రశ్న మాత్రమే కాదు, మనం విప్పాల్సిన ఒక అద్భుతమైన పజిల్ లాంటిది. భౌతికంగా జరిగిన ఒక మార్పు ఏకంగా ఒక దేవుడికి శాశ్వతమైన గుర్తింపుగా ఎలా మారిపోయిందో మనం ఈ ప్రయాణంలో అంచెలంచెలుగా తెలుసుకుందాం. ఈ ప్రశ్నను కాస్త మనసులో ఉంచుకోండి, ఎందుకంటే దీని సమాధానం చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ముందుగా నీలకంఠ అనే పదం ఎలా పుట్టిందో చూద్దాం. ఇది ఒక సంస్కృత పదం. ఇందులో రెండు పదాలున్నాయి. నీల అంటే నీలం రంగు, అలాగే కంఠ అంటే గొంతు. అక్షరాల చెప్పాలంటే నీలిరంగు గొంతు. హిందూ దేవుడైన శివునికి ఉన్న ఎన్నో పేర్లలో ఇది చాలా ప్రసిద్ధమైనది. ఈ భాషాపరమైన అర్థాన్ని విడదీసి చూసినప్పుడు మన మదిలో ఆ దేవుడి ఆకారం ఇట్టే మెదిలిపోతుంది కదూ. సరే, ఇంతకీ ఈ పేరెలా వచ్చింది? దీని వెనుకున్న ఆ అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. అసలు కథ తెలుసుకోవాలంటే మనం పురాణాల కాలంలోకి వెళ్ళాలి. హిందూ పురాణాలలో సముద్రమంథనం అనేదొక అతిపెద్ద విశ్వవ్యాప్త ఘట్టం. అమృతం కోసం దేవతలు, రాక్షసులు కలిసి ఆ మహాసముద్రాన్ని చిలకడం ప్రారంభించారు. అక్కడ్నుంచే మన కథ మొదలవుతుంది. అయితే ఈ మంతనం జరుగుతున్న కొద్దీ ఎన్నో ఊహించని పరిణామాలు జరిగాయి. ఆ తీవ్రత క్షణక్షణానికి పెరిగిపోతూ వచ్చింది. సముద్రమంథనం అత్యంత ఉద్ధృతంగా జరుగుతున్న ఆ సమయంలో అకస్మాత్తుగా ఒక భయంకరమైన పరిణామం చోటుచేసుకుంది. అదే కాలకూటం. సముద్ర గర్భం నుంచి పుట్టుకొచ్చిన అత్యంత ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన విషమదే. గ్రంథాలు చెబుతున్న దాని ప్రకారం ఈ కాలకూట విషానికి మొత్తం విశ్వాన్ని క్షణాల్లో నాశనం చేయగల శక్తి ఉందట. ఒక్కసారి ఊహించుకోండి, ఆ క్షణంలో అక్కడ ఏర్పడిన వాతావరణం, ఆ ముప్పు ఎంత భయానకంగా ఉండి ఉంటుందో కదా. ఈ అద్భుతమైన ఘట్టాన్ని మనం ఒక స్పష్టమైన క్రమంలో అర్థం చేసుకోవచ్చు. మొదటి దశలో సముద్రమంథనం మొదలవుతుంది. రెండవ దశలో ఆ భయంకరమైన కాలకూట విషం బయటకొస్తుంది. అప్పుడు మూడవ దశ అత్యంత కీలకమైనది. ఈ విశ్వాన్ని కాపాడటానికి సాక్షాత్తు ఆ శివుడు ముందుకు వచ్చి ఆ ప్రాణాంతక విషాన్ని మింగి తన గొంతులోనే బంధించేస్తాడు. దాని ఫలితమే ఈ నాల్గవ దశ. ఆ విషం యొక్క తీవ్రత వల్ల శివుని గొంతు శాశ్వతంగా నీలిరంగులోకి మారిపోతుంది. ఈ మొత్తం సంఘటన నీలకంఠ అనే తేరు వెనుకున్న ఆ గొప్ప త్యాగాన్ని మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తోంది. నీలకంఠుని కథ గురించి తెలుసుకున్నాం కదా. అయితే శివుని గుర్తింపు కేవలం ఆ ఒక్క పేరుకే పరిమితం కాదు సుమా. శివుని గొప్ప వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే ఇలాంటి ఇతర పేర్లు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు రుద్ర, ఈశ్వర, మహేశ్వర. ఈ పేర్లన్నీ శివునికున్న బహుముఖ పార్శ్వాలను తెలియజేస్తాయి. ప్రతి పేరు వెనుక ఒక ప్రత్యేకమైన అర్థం, కథ దాగి ఉన్నాయి. నీలకంఠ అనేది ఒక విశేషమైన లక్షణాన్ని సూచిస్తే, ఈ మిగతా పేర్లు ఆయన తత్వానికున్న విస్తృతిని మనకు చూపిస్తున్నాయి. అయితే ఇదంతా కేవలం ఒక పౌరాణిక కథ మాత్రమే అని అనుకోవద్దు. ఆధునిక విద్యా సంబంధిత పరిశోధనలు కూడా ఈ పురాణాల గురించి చాలా లోతుగా విశ్లేషిస్తున్నాయి. ఉదాహరణకు బ్రియాన్ ఏ హాచర్ 2020లో రాసిన హిందూయిజం బిఫోర్ రిఫార్మ్ అనే పుస్తకం తీసుకుందాం. అందులో ప్రత్యేకించి 106వ పేజీలో ఈ వివరాలను చాలా స్పష్టంగా డాక్యుమెంట్ చేశారు. అంటే ఈ పౌరాణిక విశ్వాసాలకు పరిశోధనాత్మక, చారిత్రక అధ్యయనాల మద్దతు ఎంత బలంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, రవి గుప్తా మరియు కెన్నెత్ వాల్పీలు 2013లో ప్రచురించిన ది భాగవత పురాణ, సేక్రెడ్ టెక్స్ట్ అండ్ లివింగ్ ట్రెడిషన్ అనే పుస్తకం కూడా దీని గురించి ప్రస్తావించింది. అందులోని 7వ పేజీలో ఈ కథను మరింత అద్భుతంగా విశ్లేషించారు. వాళ్ళు ఎత్తిచూపిన ఒక అద్భుతమైన పాయింట్ ఏంటంటే, ఇది ఎప్పుడో గతంలో జరిగిపోయి అక్కడే ఆగిపోయిన చరిత్ర కాదు, ఇదొక సజీవ సంప్రదాయం. అంటే ఈనాటికి కూడా ప్రజల జీవితాలలో, ఆచారాలలో నీలకంఠుని ఆరాధన అలాగే కొనసాగుతూనే ఉంది. ఆ పురాతన గ్రంథాలు ఇప్పటికీ మన జీవనశైలితో ఎలా ముడిపడి ఉన్నాయో కదా. ఇదంతా విన్న తర్వాత ఒక్కసారి లోతుగా ఆలోచించండి. సముద్రమంథనం సమయంలో జరిగిన ఒకే ఒక్క ఘట్టం, ఆ ప్రాణాంతక విషాన్ని స్వీకరించడం అనే ఆ ఒక్క చిన్న చర్య, ఒక దేవుడి పేరును, గుర్తింపును శతాబ్దాలపాటు శాశ్వతంగా ఎలా మార్చేసిందో కదా. ఒక భౌతిక మార్పు శాశ్వతమైన దైవిక గుర్తింపుగా ఎలా మారుతుందో ఈ కథ మనకు ఎప్పటికీ గుర్తుచేస్తూనే ఉంటుంది. ఈ పౌరాణిక చర్య మనకు మిగిల్చిన వారసత్వం ఇలాంటి ఎన్నో విషయాలను మరింత లోతుగా అధ్యయనం చేసేలా మనల్ని ప్రేరేపిస్తూనే ఉంటుంది.
ఈనాటి మన విశ్లేషణ ద్వారా ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నామని ఆశిస్తున్నాను.